మీకు తెలుసా, చిన్ని కృష్ణుడు తన చిన్న వేళ్లతో మొత్తం పర్వతాన్ని ఎత్తాడని? వృందావనంలో ఒకరోజు ప్రతి సంవత్సరం గ్రామస్తులు ఇంద్రుడిని పూజించేవారు. వర్షాల దేవుడు కాబట్టి ఇంద్రుడు సంతోషంగా ఉండాలని. కాని చిన్న కృష్ణుడు అడిగాడు, మనకు అన్నమిచ్చేది ఇంద్రుడా, లేదా మనకు గడ్డి నీరు ఇచ్చే గోవర్ధన పర్వతమా? గ్రామస్తులు ఆలోచించారు. అందరూ కలిసి గోవర్ధన పర్వతాన్ని పూజించారు. ఇది చూసి ఇంద్రుడు కోపంతో గర్జించాడు. ఆకాశం నల్లగా మారింది. భారీ తుఫాను, మెరుపులు, వర్షం. గ్రామం మొత్తం నీటిలో మునిగిపోయే పరిస్థితి. అప్పుడు చిన్ని కృష్ణుడు శాంతంగా నవ్వి తన చిన్న వేళ్లతో గోవర్ధన పర్వతాన్ని పైకి ఎత్తాడు. గ్రామస్తులందరూ ఆ పర్వతం కింద ఆశ్రయం పొందారు. అప్పుడు ఇంద్రుడు గ్రహించాడు, ఇతడు సాధారణ బాలుడు కాదు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. అప్పటి నుండి కృష్ణుడు గోవర్ధనధారి అని ప్రసిద్ధి చెందాడు.